ఇన్నాళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఎంపీ మధు యాష్కి ఆ రాష్ట్రాన్ని సాధించి పెట్టే బిల్లుని పార్లమెంట్లో గట్టెక్కించే బాధ్యతని కూడా స్వీకరించారు. డిప్యూటీ చీఫ్ విప్ బాధ్యతలు చేపట్టిన మధు యాష్కితో మా ప్రతినిధి మహాత్మా ఫేస్ టు ఫేస్. డిప్యూటీ చీఫ్ విప్ గా బాధ్యతలు అందుకుంటున్న మధు యాష్కి గారు మనతో పాటు ఉన్నారు. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆయన ఏ రకమైన బాధ్యతలు పోషిస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఈ బాధ్యతలతోటి మీకు కొత్త బాధ్యతలు పెరిగినట్టు అనుకుంటున్నారు ఈ పదవితోటి? ముఖ్యంగా అంటే గౌరవ సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 57 ఏళ్ల పోరాట చరిత్ర తెలంగాణ ఉద్యమానికి గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఈరోజు పార్టీ అధినాయకత్వం తెలంగాణ అనుకున్న నిర్ణయం తీసుకున్నాక, అన్ని పార్టీలతో సంప్రదించాక, రాష్ట్రంలో దేశంలో తీసుకున్నాక ఇప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ బిల్లు ఎప్పుడు తెస్తుందని ఎదురు చూస్తున్నప్పుడు డిప్యూటీ చీఫ్ విప్గా పార్లమెంటు సమావేశాలలో ఈ బాధ్యతలు స్వీకరించి బిల్ రావడం, బిల్ ఆమోదింపజేసుకోవడంలోనే విప్లో కీలక పాత్ర ఉంటుంది. సొంత పార్టీ ఎంపీల నుంచే కాకుండా మిగతా పార్టీలందరితోటి ఓటు వేయించడంలో, పాస్ చేయించుకోవడంలో కూడా అట్లాంటి గురుతర బాధ్యత ఈ చరిత్రాత్మక సమయంలో రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. ఈ బాధ్యతని పార్టీ తీసుకొచ్చే ఫుడ్ సెక్యూరిటీ బిల్ కానీ, ల్యాండ్ రిఫార్మ్స్ బిల్ వీటిని కానీ, లేక మిగతా ఎంతోమంది ఎంపీలకు మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరితోటి చీఫ్ విప్ అయిన సందీప్ దీక్షిత్ గారు, నేను, మా కింద ఇంకా 3 విప్లు ఉంటారు. ఇది కలిసి కూడా లేక తెలంగాణ బిల్ సాధించుకోవడంలో కూడా ప్రముఖ పాత్ర పోషించడానికి ఇది ఒక సదవకాశంగా భావిస్తాను. అంటే మీరు ఇన్నాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారు. ఇప్పుడు ఆ రాష్ట్ర సాధనకు అవసరమైన బిల్లును పాస్ చేయడంలో ఒక కీలకమైన బాధ్యతను కూడా మీరు అందుకున్నారు. ఎలా భావిస్తున్నారు మీరు? ఇది అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో 10 సంవత్సరాల నుంచి ఆ ప్రాంత బిడ్డగా, ప్రాంత ప్రతినిధిగా పోరాటం చేయడమే కాకుండా ఈ అంతిమ సమయంలో అలాంటి బాధ్యత రావడం అనేది చరిత్రాత్మక అవసరంగా దాన్ని భావిస్తూ ముఖ్యంగా సోనియా గాంధీ గారికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. సో ఇప్పుడు ఈ బిల్లు ఈసారి సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారు సార్? తెలంగాణ బిల్లు పార్లమెంటరీ మినిస్టర్ గారు కమలనాథ్ గారు మాకు లీడర్ అతను, ఆయన కలవడం జరిగింది. వారు అంటే ఈ సమావేశాలు రావాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండింది. హోంమంత్రితో మాట్లాడి అది తీసుకురావడానికి వాళ్ళు చర్చలు జరుపుతా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ కూడా చేయాలనే ఆలోచన కూడా నిన్నటి స్పీకర్ గారి సమావేశంలో చర్చించినట్టు కూడా తెలుస్తాం. అంటే కొన్ని కథనాలు వినిపించే అవసరమైతే స్పెషల్ సెషన్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్రం ఉంది అన్నట్టుగా, అది నిజమేనా? ఇది నిజం కూడా. అంటే ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ బిల్ ముఖ్యంగా అది రేపు 6th రాబోతుంది. ఎందుకంటే దేశంలో ఏ ఒక్క నిరుపేద కూడా ఆకలి చావకూడదనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ఆహార భద్రతా బిల్ తీసుకొస్తా ఉన్నారు. దానికి మరి మిగతా బిల్స్ కూడా ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి. మీరు ప్రధానమంత్రి స్పీచ్ చూస్తే కూడా తెలిసి ఉంటుంది. సహకరించాలని చెప్పి వారు అభ్యర్థించడం కూడా ఈ అత్యంత ఇంకా 2 సమావేశాలు మిగిలి ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో ఉన్న ఈ లెజిస్లేటివ్ బిల్స్ అన్ని పాస్ చేయించడానికి సభ సజావుగా జరగడం, వీలైతే ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. సీమాంధ్రకు చెందిన ఎంపీలు సభను ఆటంకం సృష్టించాలి, ఈ విభజనను అడ్డుకునేందుకు ఇదొక్కటే మార్గం అన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది రాజీనామాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారందరినీ ఏ రకంగా సముదాయించబోతున్నారు? దీనికి పార్లమెంటరీ మినిస్టర్ గారు, పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ గారు కూడా సీమాంధ్ర ఎంపీ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. రాజీనామా చేసిన వాళ్ళతో వాళ్ళు చర్చలు జరుపుతా ఉన్నారు. ఇది ఎందుకంటే అన్ని పార్టీ నాయకులతోటి మాట్లాడడానికనే రాష్ట్రంలో, దేశంలో మాట్లాడినాక నిర్ణయం తీసుకున్నది. ఇది మన సొంత పార్టీ ఎంపీలు కూడా పార్టీ అధినాయకత్వానికి మేము సమైక్యం కోరుకుంటూనే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పార్టీ నిర్ణయాన్ని శిరసావిస్తామని చెప్పి ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకి మీరు సమైక్యం కోరుకోవచ్చు, కానీ మనం ఈ స్థాయికి ఎదిగిన మన పార్టీ నాయకుల యొక్క అవమాన పరిస్థితి ఊరుకోవడం అనేది అత్యంత ఆక్షేపణీయం. అది తీవ్రంగా పరిగణించి సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు కూడా దీనిపైన స్పందిస్తారని భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మధు యాష్కి గారు చెప్తున్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన ఫుడ్ సెక్యూరిటీ బిల్లుతో పాటు ప్రతిష్టాత్మకమైన తెలంగాణ బిల్ పాస్ చేయించడం తన బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. ఆ బాధ్యతను సజావుగా సాగిస్తానని చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, అక్కడ ఇందిరా రాజు విగ్రహాల కూల్చివేత పైన ఇది తీవ్రమైన చర్యగా ఆయన చెప్పుకొస్తున్నారు. అటువంటి చర్యల్ని తక్షణమే ఆపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కొడియార్, TV9 న్యూఢిల్లీ.